లోకంలో సుఖమన్న మాట విస్తృతిని పొందితే ఒక స్థాయికి వెళ్ళిన తరువాత వైరాగ్యం సుఖం. ఎన్నాళ్ళు పట్టించుకుంటావు? ఇక నువ్వు తాళాలు ఎందుకు? కొడుకు చూసుకోగలడు, వాడికి అలవాటైంది, వాడి బుద్ధి సక్రమంగా ఉండాలి, యోగక్షేమములు చూడమని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి రామాయణ భారతాది గ్రంథములను పరిశీలిస్తూ పవిత్రమైన జీవితం చేయి ప్రశాంతంగా. ఇంకా ప్రతిదానికి కదిలిపోకు. అది వైరాగ్య సుఖం. చిట్ట చివరి సుఖం, శాశ్వత సుఖం, మోక్ష సుఖం. ఆ మోక్ష సుఖాన్ని పొందడం సుఖములకు చివరి హద్దు. అది దేని వలన లభ్యమవుతుంది అంటే మోక్షమునకు ఇంకొక కారణము ఏదీ ఉండదు. జ్ఞానాద్దేవత కైవల్యం. జ్ఞానము వలన కైవల్యం కలుగుతుంది. ఆ జ్ఞానం పుస్తకాలు చదివితే రాదు, ఈశ్వరానుగ్రహంగా వస్తుంది. ఈశ్వరుడు ఎందుకు అనుగ్రహిస్తాడు? ధార్మికంగా బతికితే. ధార్మికంగా బతకాలంటే ధర్మం ఎలా తెలుస్తుంది? సరస్వతీ కటాక్షం ఉంటే. కాబట్టి మోక్షమును పొందడానికి ఏది కారణము? సరస్వతీ కటాక్షము కారణం. కాబట్టి అన్ని సుఖములకు కారణమీది సరస్వతీ కటాక్షమే. అందుకే విద్యాభోగకరి యశస్సుఖకరి విద్యా గురూణాం గురు. విద్య గురువులకు గురువు. గురువు ఏం చేస్తారు? బాగా నాటుకునేటట్టుగా చెప్తాడు.